अस्सलाम नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। जड़चल्ला के चंद्रा गार्डन में अमन कमेटी का इजलास डीएसपी वेंकटेश वर्लू की निगरानी में मुनक्किद हुआ। इस इजलास में मुख्तलिफ सियासी जमातों व मजहबी रहनुमाओं ने शिरकत करते हुए अपने अपने ख्यालात का इजहार किया। बाद-ए-नज़र डीएसपी वेंकटेश वर्लू ने मीडिया से मुखातिब करते हुए कहा कि इस इजलास में सियासी जमातों के कायदीन, म्यूनसिपल चेयरपर्सन कुंटी पुष्पलता, कमिश्नर बल्दिया लक्ष्मण रेड्डी ने शिरकत की। उन्होंने कहा कि गणेश चौथी और मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम एक साथ आने की वजह से कोई मसला पैदा न हो, इसके लिए तमाम तर इक़दाम किए जाएंगे। చెప్పండి కన్సర్న్ మాకు చెప్పండి ఆ ఫోన్ నెంబర్ చెప్పండి ఫీజ్ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా మాకు చేయండి, మేము సంధిస్తాం. ఈ నవరాత్రి ఈ నవోదయ విజయ మహోత్సవం చేసుకోవడం జరిగింది. ఆ ఏర్పాటు చేయడానికి మున్సిపాలిటీ తరఫున ఎలాంటి ఇబ్బంది లేదు. మేము పకడ్బందీగా లాస్ట్ ఇయర్ విధంగా చేసాము ఆ విధంగా చేస్తాము. అయితే మీ అందరికీ చెప్పేది ఏంటంటే మండపాల కేంద్రంగా ఉండడంలో శానిటేషన్ వెహికల్స్ వెళ్ళకుండా అలాగే పెడుతున్నారు. ఇది శానిటేషన్ వెహికల్స్కి ప్రయోజనం ఉండేటట్టు చూసుకొని మీరు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. మీరు చేసే ఈ మండపాలైనా సరే ఏవైనా సరే మంచిగా అందరూ కూడా అలంకరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా మంచిగా అలర్ట్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇంకోటి ఏమంటే నిమజ్జనం రోజు కూడా మనం ఎంత తొందరగా నిమజ్జనం చేసుకుంటే అంత మంచిది. మార్నింగ్ అవర్స్లో చేసుకొని నైట్ వరకు ఎంత తొందరగా చేసుకుంటే మనం కూడా నైట్ అందరూ కూడా ఇంటికి వెళ్ళి అవుతుంది. మీరు చేసే ప్రోగ్రామ్ అయితే డెకరేషన్స్ ఏమైనా కూడా అందరూ కూడా తొందర మంచిగా టూరింగ్ అవుతుంది. మార్నింగ్ అవర్స్లో చేస్తే నైట్ అవర్స్ చేస్తే ఎవరు టూర్ లేదు, ఎవరికి వెళ్ళలేదు. నైట్ కూడా ఏమన్నా ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూస్తే ఎవరికి కూడా ప్రాబ్లం ఉంటాయి. కాబట్టి ఎంత తొందరగా మీరు మనం తొందరగా చేసుకుంటే అంత మంచిది అని చెప్పి కోరుతున్నాను. వేదిక ముందున్న ఇద్దరందరికీ నా నమస్సమాజాలు. ఈరోజు వినాయక చవితి సంబరాల గురించి మాట్లాడుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ ఎంత శ్రద్ధ పూజలు చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండి కలిసికట్టుగా ఉండి ప్రతి సంబరాలు అనేది చేసుకోవాలి. ఏ గొడవలు కాకుండా మంచిగా ఒక నెల రోజుల నుంచి పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ ఎంతో సంతోషంగా చందన చేసుకుంటాం అన్నట్టు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా అలాగే ఆటపాటలతో కొంచెం డ్రింక్ వేయకుండా మంచి ఆటపాటలతో సంబరాలు చేసుకొని నిమజ్జనం సంతోషంగా అందరూ కలిసికట్టుగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. జడ్చర్ల పట్టణంలో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇరు మతాల పెద్దలు, మన మున్సిపల్ చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు, మన తహసీల్దార్ గారు, ఏఈ గారు అందరూ రావడం జరిగింది. వాళ్ళ సమస్యల్ని పబ్లిక్ కూడా అంటే వాళ్ళు ఇరు మతాల పెద్దలు, మతాలకు సంబంధించిన వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ సమస్యలకు ఎలాంటి భంగం కలగకుండా ఆ రోజు కార్యక్రమాలు అంటే రెండు ఒకటే రోజు వస్తున్నాయి. వినాయక నిమజ్జనం అండ్ మిలాదున్నబీ ప్రొషన్ రెండు ఒకటే రోజు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళతో కూర్చొని మాట్లాడి చర్చలు జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గణేష్ ఉత్సవాల వాళ్ళకు సూచనలు ఏంటి అంటే మండపాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. కరెంటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్లో రీసెంట్గా కూడా కరెంట్ షాక్ కొట్టి ఉత్సవం మీద శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్లు కొట్టే కార్యక్రమాలు ఊరేగింపులో షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. కాబట్టి కరెంటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏఈ గారు కూడా చెప్పడం జరిగింది, మినిమం ఫీజు కడితే వాళ్ళు కరెంట్ కనెక్షన్ కూడా ఇస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మండపాల దగ్గర కంపల్సరీ ఒక వ్యక్తి పడుకోవాలి. ఆ దీపాలకు కూడా కర్టెన్స్ తగిలి మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఏం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మా వాళ్ళు కూడా రెగ్యులర్గా డైలీ చెక్ చేయడం జరుగుతుంది ప్రతి మండపం దగ్గరకు వచ్చి. ఊరేగింపు రోజు అందరూ సంతోషంగా ఊరేగింపు చేసుకోవాలి. డీజేలు మీకు మైక్ చట్ట ప్రకారం అంటే డీజేలు పెట్టద్దు. కాబట్టి ఎవరు కూడా డీజేలు పెట్టవద్దని మేము కోరుకుంటున్నాము. ఊరేగింపు విషయంలో
మండపాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా అందరూ ఎవరైనా గొడవ చేసినా కానీ వాళ్ళందరినీ సమస్యని సాల్వ్ చేసి అక్కడికక్కడే సాల్వ్ చేయాల్సిందిగా కోరినాం. కాబట్టి అందరూ మంచిగా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసి మంచి వినాయకుడి నిమజ్జనం పండుగ ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. हमारे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें।